Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఢిల్లీని అట్టొడికిస్తున్నాయి యువత వరుస నిరసనలు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం ప్రధానంగా యువత డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు కొత్తగా చర్చలోకి బీజేపీలో చేరినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ తిరుగుబావుట ఎగిరవేసిన ఎంపీ రాఘవ్ చద్దా పేరు తెర మీదకి వస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలు, యువత పోరాటంలో కీలక పాత్ర పోషించారు రాఘవ్ చద్దా. కానీ ముందుండి ప్రతి సమస్యను పరిష్కారం కోసం పోరాటమే చేసినటువంటి వైనాన్ని కూడా మనం చూసాం. కానీ బీజేపీలో చేరిన తర్వాత సైలెంట్ అయిపోయారా అనేటువంటి వాదన కూడా బలంగా వినపడుతుంది. బీజేపీలో చేరగానే గొంతు మూగబోయిందా అంటూ కూడా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఢిల్లీలో ఎక్కడికక్కడ విద్యార్థుల తలలు పగులుతున్నా, రక్తం కారిపోతున్నా చద్దాకు కనిపించడం లేదా అంటూ కూడా నెటిజన్లు కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. అయితే తమ కోసం చద్దా గొంతు వినిపించాలి అంటూ కూడా విద్యార్థి సంఘాలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాయి. సిజేపీ దేశవ్యాప్తంగా ఆందోళన పిలుపునివ్వడం మాత్రమే కాదు, దేశంలో విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి లోపాలపైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అనేటువంటి ప్రధాన డిమాండ్ తో ఢిల్లీలో ఉన్నటువంటి జంతర్ మంతర్ వేదికగా కీలకమైనటువంటి నిరసన కార్యక్రమాలు కూడా పిలుపునిస్తున్నాయి. పలు కీలకమైనటువంటి డిమాండ్లను కూడా కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచడం జరిగింది. దేశంలో యువత ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు, దేశంలో నీట్ పేపర్ లీకేజ్ కి సంబంధించినటువంటి ఇష్యూతో పాటుగా కీలకమైనటువంటి పరీక్ష నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం విఫలమవుతుంది అంటూ కూడా సిజేపీ ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఇంత భారీ స్థాయిలో విపక్షాలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి. ప్రతిపక్షాలు కూడా ప్రధానమంత్రి ఇంటిని కూడా ఒకంత ముట్టడించేటువంటి పనిలో ఉద్రిక్త పరిస్థితులు మనం చూసాం. పోలీసులపైన దాడులు జరిగిన, విద్యార్థి సంఘాలకు సంబంధించి మరి ముఖ్యంగా సిజేపీలకు సంబంధించినటువంటి కార్యకర్తలపైన వరుసగా దాడులు జరుగుతున్నా, జంతర్ మంతర్ వద్ద ఒకంత రక్త వాతావరణమే మనం చూసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కానీ ఇప్పటి వరకు ప్రజా సమస్యలపైన తన గొంతు వినిపించినటువంటి రాఘవ్ చద్దా ఏమైపోయారు? ఇప్పటి వరకు ఫోన్లకు సంబంధించినటువంటి రీఛార్జ్ల అంశం, ఫోన్లకు సంబంధించినటువంటి ప్రతి అంశం పైన తనదైనటువంటి మాటల శైలితో అటువైపు సభలోను ఇటువైపు బయట కూడా ప్రతిపక్షాలమైన విపరీతమైనటువంటి కాంట్రవర్సీ చేసినటువంటి వైనం కూడా మనం చూసాం. కానీ బీజేపీ పైన పదే పదే తాను చేసినటువంటి ప్రధాన డిమాండ్లను ఇప్పుడు రాఘవ్ చద్దా ఏం చేస్తున్నారు? రాఘవ్ చద్దా మౌనం దాల్చడం వెనకాల ఉన్నటువంటి కారణాలు ఏంటి? బీజేపీలో చేరిన వెంటనే ఆయన పూర్తి స్థాయిలో మాట మూగబోయిందా అనేటువంటి రీతిలో కూడా ఓవైపు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. రాఘవ్ చద్దా కేవలం ఫోన్లకి సంబంధించినటువంటి, సోషల్ మీడియాకి సంబంధించినటువంటి, నెట్వర్క్లకు సంబంధించినటువంటి అంశాలపైన మాత్రమే మాట్లాడతారా? విద్యార్థుల యొక్క ప్రధాన సమస్యలపైన రాఘవ్ చద్దా మాట్లాడడానికి అసలు సబ్జెక్టే లేదా అనేటువంటి రీతిలో కూడా నెటిజన్లు కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. ఇటీవలే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి తిరుగుబావుట ఎగురవేసి తనకు ఏదైతే కీలకంగా తనతో పాటు సపోర్ట్ ఇచ్చేటువంటి ఎంపీలను తీసుకొని ఓవైపు బీజేపీలో విలీనానికి సంబంధించినటువంటి ప్రక్రియల వైపు అడుగులు వేసినటువంటి రాఘవ్ చద్దా రాబోయేటువంటి కేంద్ర కేబినెట్ విస్తరణలో కూడా రాఘవ్ చద్దా పేరు ప్రముఖంగా వినపడుతుంది. మరి ఇలాంటి సందర్భంలో ఇప్పటి వరకు యువత కోసం మాట్లాడినటువంటి గొంతుకగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నటువంటి రాఘవ్ చద్దా ఇప్పుడు మౌనం దాల్చడం ఏంటి అనేటువంటి క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. ఎందుకంటే పదే పదే ప్రజా సమస్యలతోనే తనకంటూ ఒక ఫ్రేమ్ ను, చరిష్మాను క్రియేట్ చేసుకున్నారు రాఘవ్ చద్దా. పార్లమెంట్ లో యువత హక్కుల కోసం, విద్యార్థుల హక్కుల కోసం, యువత ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన పదే పదే తన గొంతును బలంగా వినిపించినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. ప్రధానమంత్రితో పాటుగా పలువురు కేంద్ర మంత్రులను కూడా తాను లేవనెత్తినటువంటి అంశాలతో ముప్పతిప్పలు పెట్టి, తాను లేవనెత్తినటువంటి ప్రతి సమస్య కూడా సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి వైరల్ అయ్యే విధంగా, ట్రోల్స్ అయ్యే విధంగా, దేశంలో ఉన్నటువంటి ప్రధాన యువత యొక్క మనసును ఆకర్షించినటువంటి సందర్భాలను కూడా మనం చూసాం. కానీ రాఘవ్ చద్దా బీజేపీలో చేరిన తర్వాత ఆయన పాత్ర కేవలం పార్లమెంట్ కే పరిమితమైపోయిందా? మౌనం దాల్చడమే ఆయన ప్రధానంగా ఒక కీ రోల్ ఎంచుకున్నారా? కేంద్ర కేబినెట్ లో చేరేటువంటి వ్యక్తి అదే ప్రధానమైనటువంటి ఊహాగానాలుగా సాగుతున్నటువంటి ఇలాంటి తరుణంలో రాఘవ్ చద్దాకు అసలు ఏమైంది? ప్రజా సమస్యలపైన నిరంతరం ప్రశ్నించేటువంటి ఆయన కేవలం ఎందుకు ప్రేక్షక పాత్రను మాత్రమే పోషిస్తున్నారు అనేటువంటి అంశాలు కూడా ఇక్కడ ప్రధానంగా కనబడుతున్నాయి. అధికార బీజేపీలో చేరినప్పటి నుంచి ఆయన ప్రజా ఉద్యమాల గురించి మాట్లాడమే మర్చిపోయారు. ఆయన చేరినటువంటి తర్వాత విద్యార్థి పోరాటాలపైన ఆయన కేవలం టీవీలో చూసేటువంటి ఒక షోలుగా మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్నారా అనేటువంటి క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. ఈ మొత్తం కూడా అసలు స్పందించడమే రాఘవ్ చద్దా తగ్గించేశారు అనేటువంటి కాంట్రవర్సీ కూడా సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ట్రోల్స్ కి కారణంగా మారుతుంది. అయితే ఢిల్లీలో అంత రచ్చ జరుగుతున్న, వేలాది మంది విద్యార్థులు జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చి క్షేత్రస్థాయిలో పోరాటాలు చేస్తున్నా,
కేంద్ర ప్రభుత్వం పైన, కేంద్ర విద్యాశాఖ మంత్రి పైన పదే పదే విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తున్నా, తమ ప్రధానమైనటువంటి డిమాండ్ల కోసం వారు పోరాటాల దిశగా అడుగులు వేస్తున్నా, ఓవైపు కాంగ్రెస్ పార్టీ అయినా ఇతర విపక్ష పార్టీలైనా విద్యార్థులపైన చేపట్టినటువంటి వరుస దాడులను కూడా, లాఠీ చార్జీలను కూడా వ్యతిరేకిస్తున్నటువంటి వైనం. మరి ఇలాంటి పరిస్థితుల్లో యువత సంబంధించినటువంటి ఒక యువ ఎంపీగా రాఘవ్ చద్దా పాత్ర ఏంటి? మౌనమై ఒక ప్రధానమైనటువంటి ఎజెండాగా ఉన్నారా అనేటువంటి ఇష్యూ కూడా ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది. ఒక్కసారి రాఘవ్ చద్దా పైన విపరీతమైనటువంటి ట్రోల్స్ కూడా సోషల్ మీడియాలో సాగుతున్నాయి. పార్టీ మారగానే గొంతు మూగబోయిందా అనేటువంటి కామెంట్స్ కూడా కనబడుతున్నాయి. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పదే పదే మాట్లాడడం, విద్యార్థుల కోసం నిలబడడం, విద్యార్థుల సమస్యలపైనే పార్లమెంట్ లో ప్రశ్నించడం, కేంద్ర ప్రభుత్వాన్ని ముప్పతిప్పలు పెట్టినటువంటి ఆయన ఇప్పుడు అధికార పార్టీలో చేరిన వెంటనే ఆయన గొంతే లేకపోయిందా అనేటువంటి, అసలు గొంతు లేకుండా మూగబోయిందా అనేటువంటి కాంట్రవర్సీ కూడా నడుస్తుంది. అయితే రక్తం కారుతున్నా కనీసం రాఘవ్ చద్దాకు కనిపించడం లేదా? విద్యార్థులు రోడ్లపైన రక్తం చిందిస్తున్నారు, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు, తమ హక్కుల కోసం పోరాటాల దిశగా అడుగులు వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అదే సమస్యలపైన లేవనెత్తి తనకంటూ ఒక చరిష్మా తెచ్చుకున్న రాఘవ్ చద్దా ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదు అనేటువంటి ప్రశ్న చాలా బలంగా వినబడుతుంది. అయితే మళ్ళీ గొంతు వినాలి, రాఘవ్ చద్దా ఈ అంశం పైన ఎందుకు స్పందించరు అని నెటిజన్లు ఇప్పటికే కామెంట్స్ కూడా మొదలు పెట్టినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. సో ఢిల్లీలో మాత్రం ఒక్కసారిగా యువత నిరసనలు వరుసగా సాగుతున్నటువంటి పరిస్థితులు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం వరుసగా డిమాండ్లు కూడా వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీలో చేరిన తర్వాత ఆయన మౌనం దాల్చడం మాత్రం రాజకీయ విశ్లేషకుల దగ్గర నుంచి కొంతవరకు విమర్శనాత్మకమైనటువంటి విమర్శలని ఎదుర్కోక సందర్భాలు మాత్రం కలుగుతున్నాయి. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నప్పుడు ఆయన మాట్లాడినటువంటి తీరు, ఆయన చేసినటువంటి పోరాటాలు బీజేపీలో చేరిన తర్వాత ఈ మొత్తం కూడా సైలెంట్ అయిపోయాయి. కేవలం బీజేపీలో చేరిన వెంటనే ఆయన గొంతు మూగపోయింది అనేటువంటి కామెంట్స్ కూడా వినబడుతున్నాయి. ఢిల్లీలో అంత రక్తపాతాలు జరుగుతూ, విద్యార్థుల తలలు పగులుతూ ఇలాంటి కీలకమైనటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నా రాఘవ్ చద్దా కనీసం కనిపించడం లేదు, వినిపించడం లేదు, ఆయన మాట్లాడడానికి ఆయన గొంతు కూడా రావడం లేదు అనేటువంటి రీతిలో మాత్రం నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇంతకు మీరేమనుకుంటున్నారు? ఇప్పటి వరకు రాఘవ్ చద్దా అంటే పార్లమెంట్ లో యువతకు సంబంధించినటువంటి సమస్యలు మాత్రమే కాదు, క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి ఒక నేతగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి విషయం అందరికీ విదితమే. ఆయన బీజేపీలో చేరి ఉండొచ్చు, బీజేపీలో ఉన్నంత మాత్రాన, అధికార పార్టీలో ఉన్నంత మాత్రాన, మరీ ముఖ్యంగా త్వరలో కేంద్ర కేబినెట్ లో వెళ్లేటువంటి అవకాశం ఉంది అనేటువంటి వాదన బలంగా వినిపించినంత మాత్రాన తనకంటూ గుర్తింపు తెచ్చినటువంటి ఇలాంటి సమస్యలపైన ఆయన మౌనం దాల్చడం పైన మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి.